ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రీమేక్స్ కు బ్రేక్ పడుతుందేమో కానీ రీమిక్స్ కు మాత్రం ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా చిరు సాంగ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతకీ చిరు పాటలో కనిపించే ఆ హీరో ఎవరై ఉంటారు అనుకుంటున్నారా? ఇంకెవరు, సాక్షాత్తు మెగా స్టారే. గతంలో తాను కనిపించిన సూపర్ హిట్ సాంగ్ ను కొత్త సినిమాలో రీమిక్స్ వర్షన్ లో సర్ప్రైజ్ చేస్తాడట. విశ్వంభర ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. అలా ఎందుకు కాలేదు అంటే ఈ సినిమా పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. అవి పూర్తి కాలేదు, అందుకే సినిమా రిలీజ్ డేట్ ఆలస్యమవుతోంది. ఈలోపు మూవీలో స్పెషల్ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. స్పెషల్ సాంగ్ అంటే అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు లాంటి సాంగ్స్ కాదు, డైరెక్ట్ గా రీమిక్స్ అట. డాన్స్ కు చిరు ఫేమస్, ఆయన సాంగ్స్ ఇంకా ఫేమస్. అందులోనూ అన్నయ్య మూవీలోని ఆల్ టైమ్ క్లాసిక్ లాంటి ఆట కావాలా పాట కావాలా లాంటి సాంగ్ ను ఇప్పుడు రీమిక్స్ వెర్షన్ లో వినిపించబోతున్నారట. ఇది నిజంగానే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి. నిజానికి విశ్వంభరకు కీరవాణి సంగీత దర్శకుడు, కానీ అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా పాటకు రీమిక్స్ చేయడానికి రంగంలోకి భీమ్స్ దిగుతున్నాడట. ఇప్పటికే రీమిక్స్ వెర్షన్ చిరుకు వినిపించి తెగ ఇంప్రెస్ చేసేశాడట భీమ్స్. త్వరలోనే ఈ పాటను చిరు అండ్ బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ మధ్య చిత్రీకరిస్తారట. మౌనీరాయ్ అంటే హిందీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సీరియల్ యాక్ట్రెస్, ఆ తరువాత అక్కడ టాప్ యాక్ట్రెస్ గా మారింది. ఇప్పుడు ఈ భామ మెగా హీరోయిన్ గా మారబోతోంది. మరోవైపు రీమిక్స్ వెర్షన్ అంటే చాలా వరకు యంగ్ హీరోస్, సీనియర్ హీరోస్ స్టెప్స్ ను రిపీట్ చేస్తారు. బంగారు కోడిపెట్ట, వానా వానా లాంటి పాటలను చరణ్, అందం హిందోళంను సాయి రీమిక్స్ వెర్షన్ లో వినిపించి చిరు రేంజ్ లో స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. కానీ ఆట కావాలా పాట కావాలా రీమిక్స్ కు మళ్లీ చిరునే రంగంలోకి దిగడం మాత్రం ఒక మెగా రికార్డ్ అనే చెప్పాలి.